హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు ఒక చిన్న వీడియో చేస్తున్నానండి. మేము ఊటీ వెళ్ళొచ్చాం కదా, దాని మీదట నేను 3 భాగాలుగా 3 వీడియోస్ పోస్ట్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఒక వీడియోతోటి అవ్వదండి, చాలా ఎక్కువ తిరిగాం కదా. 4 రోజుల ట్రిప్ కాబట్టి నేను 3 వీడియో కింద చేసి పోస్ట్ చేశాను. ఆ 3 వీడియోలకి కూడా మంచి మంచి కామెంట్లు అనేవి పెట్టారండి. చాలా బాగా అనిపించింది. అలాగే మా మ్యారేజ్ డేకి కూడా అందరూ విషెస్ చెప్పారు. అందరికీ మెనీ థ్యాంక్స్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేసి వచ్చాము. కొన్ని కామెంట్స్ అయితే ఏమని పెట్టారంటే, మీకు ఎంత ఖర్చు అయిందండి మీ ప్యాకేజ్లోని అనేసి వివరాలు చెప్పండి అని అడిగారనమాట. అందుకని మీకు డైరెక్ట్గా చెప్దామనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మేము హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి రిటర్న్ ఫ్లైట్ ఎక్కి ఇంటికి వచ్చే వరకు కూడా మాకు ఎంత ఖర్చు అయింది అనేది మేము వివరంగా చెప్తానండి. ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ అయితే మా అబ్బాయి 2 months బ్యాక్ బుక్ చేశాడు కాబట్టి కొంచెం తక్కువ అయిందంట. బెంగళూరులో ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి మళ్ళీ మేము తిరిగి ఫ్లైట్ ఎక్కడానికి బెంగళూరు వచ్చే వరకు కూడా క్యాబ్ కూడా మాతోటే ఉంది. మేము హోటల్లో ఉన్నప్పుడు కూడా హోటల్ దగ్గరే స్టే చేశాడు డ్రైవర్ కూడాను. ఓకేనండి. మేము ఊటీలో ఉన్నది 2 nights, అది స్టార్ హోటల్ అనమాట. అలాగే కూర్గ్లో ఉన్నదేమో రిసార్ట్స్. ఓకేనండి. మొత్తం ఇదంతా కలిపి మాకు 1 lakh దగ్గరికి అయ్యింది. మేము ఊటీలో బ్రేక్ఫాస్ట్ ఒకటే మాకు కాంప్లిమెంటరీ ఇచ్చారు. లంచ్ డిన్నరు మేము మనీ పే చేసామండి. అలాగే కూర్గులో కూడా అంతే. మేము ఎక్కడైతే మనీ పే చేసామో వాటిలన్నిటితోటి మాకు 1 lakh దగ్గరికి అయ్యిందనమాట. ఇంకా మాకు షాపింగ్లు చేసుకున్నవి మాత్రం నేను ఇందులో యాడ్ చేయట్లేదు. ఓన్లీ మా ఖర్చు మాత్రం మా ప్యాకేజ్ మాత్రం 1 lakh దగ్గరికి అయ్యింది. ఇంకా మీరు ఏదైనా షాపింగ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఇంకా ఎక్స్ట్రా మనీ అవుతుంది. మా వారికి నాకు ఇద్దరు మట్టికి 1 lakh దగ్గరికి అయ్యింది అనమాట. అంటే కొంచెం 95,000 అట్లా అయ్యింది. అది కూడా 2 months బ్యాక్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు కాబట్టి అంతవరకు అయ్యింది అనమాట. మీ బడ్జెట్లో వెళ్ళాలి అని అనుకుంటే కూడా ట్రైన్ సౌకర్యం కూడా ఉన్నదండి. కాకపోతే అది లాంగ్ అవుతుంది అనమాట. మాకు టైం ఎక్కువ లేదు కాబట్టి మేము ఫ్లైట్కి వెళ్ళిపోయాము. టైం ఉండి ఫుల్గా ఎంజాయ్ చేయాలి అని అనుకునే వాళ్ళు ట్రైన్కి కూడా వెళ్ళొచ్చు, కొంచెం బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే కనుక. ఓకేనండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఒకళ్ళు కామెంట్ పెట్టారండి. నేను వీడియోస్ చేసి పెట్టాను కదా, కూర్గు వెళ్ళడం ఊటీ వెళ్ళడం వీడియోస్ చేసి పెట్టాను కదా, ఒకళ్ళు అయితే కామెంట్ పెట్టారు. నేను పేరు కూడా మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు తెలిసి పెట్టారో తెలియక కామెంట్ పెట్టారో నాకు తెలీదు. అయితే నేను మీకు కూడా వివరించి చెప్దామనేసి ఇవి చెప్తున్నాను అనమాట. ఏమని చేశారంటే, మేము ప్రమోషన్ వీడియోస్ చేస్తున్నామనేసి పెట్టారనమాట. అది అసలు ఎలాగ అర్థమైందో వాళ్ళకి. ప్రమోషన్ వీడియో ఏంటంటే, మేము ఊటీ ట్రిప్కి సరదాగా మా మ్యారేజ్ డే సందర్భంగా మా అబ్బాయి పంపించాడు. అది మేము అసలు ప్రమోషన్ ఎలా చేస్తాము ఆ ప్రాంతానికి? అసలు ఏమైనా అర్థం ఉన్నదండి అలాంటి కామెంట్ పెట్టడానికి? మరి వాళ్ళకి తెలిసి పెట్టారో అమాయకంగా తెలియక పెట్టారో నాకేమైతే చాలా నవ్వు వచ్చింది అనమాట. మేము ప్రమోషన్ అనేది ఎలా చేస్తాము, అసలు ఏ విధంగా చేస్తాము, మా ఛానల్ ఏంటి, మేమేంటి, నాకు ఇంకా 1 lakh దగ్గరగా ఉన్నారు సబ్స్క్రైబర్స్. పెద్ద పెద్ద ఛానల్ ఉన్న వాళ్ళు అయితే ఏమన్నా చేయగలుగుతారేమో, అది కూడా అలా కూడా చేయలేరు. అది ఓన్లీ వీడియోస్ కోసం తీసుకుంటాం తప్పించి ప్రమోషన్లు ఏమీ ఉండవండి ఇటువంటి వాటికి. నేనైతే ఎక్కడ వినలేదు. ఇటువంటి వాటికి ప్రమోషన్లు ఎలా చేస్తారు చెప్పండి? ఏదన్నా చిన్న షాపింగ్లు చేసుకున్నప్పుడు ఏదైనా షాపింగ్ మాల్స్ కానీ, లేకపోతే చిన్న ఏదన్నా కాస్మెటిక్స్ ఐటమ్స్ కానీ ఇటువంటి వాటికి ఏదన్నా ప్రమోషన్ చేసుకుంటారు తప్పించి ఏకంగా ఊటీ ప్రాంతానికి ప్రమోషన్ చేయడం అంటే నేను అసలు ఎక్కడ వినలేదండి. అది అసలు చాలా ఇదిగా అనిపించింది మాకు. అలాంటి కామెంట్స్ చేయకండి, తెలుసో తెలియక చేసినట్టున్నారు కానీ. అదండి, ఇంతవరకు అయితే మా వీడియోస్ చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకెక్కడి నుంచి అయితే కుకింగ్ వీడియోస్ డైలీ వస్తాయండి. మేము ఊటీ వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం ఒక 2 days రెస్ట్ తీసుకుని అప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము. ఓకేనండి. చాలా బాగా జరిగింది ట్రిప్. ఇలాంటి అవకాశం మీకు ఎవరికైనా వస్తే కనుక తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మనం ఎంతసేపు బిజీగానే ఉంటామండి. ఎవరైనా సరే పొద్దు నుంచి సాయంకాలం వరకు బిజీ అంటూ ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వాలండి మనిషి అన్న తర్వాత. చక్కగా మంచి ప్రాంతాలు చూడాలి, కంటికి ఆనందంగా ఉంటుంది, మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఓకేనండి. మేము కూడా అసలు నిజంగా మనసు నిండా ఆనందాన్ని పొంది వచ్చాము నుంచి. ఓకేనండి. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.